Hi everyone, welcome to our channel. Next video, Polytechnic Maths Trigonometric Transformation Part 2. Already Part 2 complete చేసాం ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ M1 మ్యాథ్స్ M1 ఫస్ట్ సెమిస్టర్ ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఫార్ములాస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్ చేసాం. సెకండ్ పార్ట్లో కొన్ని ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ ఏం రావు, అదే ఫార్ములాస్ యూజ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్ చేస్తాం. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి. మ్యాథ్స్ మెటీరియల్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రాకుండా యూట్యూబ్ నుంచి అందులో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. ఇన్ కేస్ అవి వర్క్ కాకపోయినా కూడా డైరెక్ట్ సెట్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ questions. Prove that sin A plus sin of 120 plus A plus minus sin of 120 minus A equal to 0. sin of 120 minus A equal to 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ కనిపిస్తుందా ప్రాపర్గా? రైట్. sin A ప్లస్ sin 120 ప్లస్ A మైనస్ sin of 120 మైనస్ A ఈక్వల్ టు ఏంటి? 0. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తుంటే LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? sin A ప్లస్ sin of 120 ప్లస్ A మైనస్ sin of 120 మైనస్. బేసిక్గా ఇది ఎంట్రన్స్ అయింది అనుకోండి. sin A sin 60 ప్లస్ A sin 60 మైనస్, ఇవన్నీ ఆన్సర్స్ 0 అవుతాయి. బేసికల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్ములా లాగా ఉంది చూడండి. ఫార్ములా sin 120 ప్లస్ A 120 మైనస్ A కదా. విచ్ ఫార్ములా? sin of A ప్లస్ B మైనస్ sin of A మైనస్ B. అబ్జర్వ్ చేస్తారా? sin of A ప్లస్ B మైనస్ sin of A మైనస్ B. sin of A ప్లస్ B ఇంటూ sin of A మైనస్ B ఫార్ములా 2 cos A sin B. we use formula is 2 cos A sin B ఫార్ములా యూజ్ చేస్తాం. 2 cos A sin B యూజ్ చేస్తే ఇక్కడ 2 sin A ఇన్ ప్లేస్ ఆఫ్ sin A వేరే sin A ప్లస్ ఆఫ్ ఈ 2 ప్లసెస్ కానీ ఇయర్ ఏ వాల్యూ మచ్ 120 degrees, B వాల్యూ ఈజ్ ఈక్వల్ A అన్నట్టు. అంటే sin of A ప్లస్ B మైనస్ sin of A మైనస్ Bతో కంపేర్ చేస్తాయి. ఈ రెండు అలాగే ఉన్నాయి కాబట్టి ఫార్ములా 2 cos A cos B. ఇయర్ ఏ యాంగిల్ ఈజ్ ఈక్వల్ మచ్ 120, B ఈజ్ ద A. ఇయర్ 2 cos 120 sin B value in place of B very at A equal to sin A plus 2 cos of 120 written as 90 plus 30 degrees. All silver teacups use this. 2 cos of 90 plus 30 sin A అంటే sin cos of 90 plus theta is equal to cos of 90 plus theta is equal to sin theta minus sin theta. Cos of 90 plus theta is equal minus sin theta. Observe here, sin A minus 2 sin 30 sin A వచ్చిందా? minus 2 sin 30 sin A. sin A 2 sin 30 value 1 by 2 sin A 1 by 2 sin A 2 get cancelled. sin A is equal to how much? Minus sin A. sin A get cancelled. Answer is 0. RHS exist and that's it. Okay. Next question. ఇవి 3 marks వచ్చే క్వశ్చన్స్ అండి. మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇది కూడా ప్రూవ్ దట్ cos A ప్లస్ cos ఆఫ్ 120 ప్లస్ A ప్లస్ కాస్ ఆఫ్ 120 మైనస్ A ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా యూజ్ చేద్దాం. మనం ఫార్ములా యూజ్ చేసుకుంటూ వస్తుంది. LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? కాస్ A ప్లస్ కాస్ ఆఫ్ 120 ప్లస్ A ప్లస్ కాస్ ఆఫ్ 120 మైనస్ A. కాస్ A ప్లస్ కాస్ ఆఫ్ 120 ప్లస్ A కాస్ ఆఫ్ 120 మైనస్ A. ఇది మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ 2 ఫార్ములా చూడండి. కాస్ A ప్లస్ B కాస్ A మైనస్ B లాగా ఉన్నాయి. ఫార్ములా అప్లై చేయండి. cos of a plus b
plus cos of a minus b. Cos of a plus b plus cos of a minus b is equal to 2 cos cos a cos b is the formula. 2 cos a cos b. Cos of a plus b plus cos of a minus b formula is equal to what? 2 cos a cos b. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే here a value is equal to how much? 120 degrees. Here b value is the a. In place of a we submit 120. In place of b we submit the a. Observe, right? Cos a plus 2 cos of a value is equal to how much? 120 degrees. B value is a only. Here cos a cos of 90 plus theta formula. 90 plus theta is equal to minus sin theta because of 90 plus theta in the second quadrant. 90 plus theta is ఎందులో ఉంటుంది మనకు ఆల్సిల్వర్టిక్ అప్సల్ అయితే సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాస్ theta is నెగిటివ్. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 సైన్ ఇంకా రాయలేదు స్టెప్ ప్లస్ 2 కాస్ ఆఫ్ 120 written as 90 plus 30 cos a. Observe, cos a plus minus 2 sin 30 into cos a because of cos of 90 plus theta is minus sin theta. Here theta value is equal to almost 30 degrees only. Cos a minus 2 sin 30 value 1 by 2 cos a. 1 by 2 1 by 2 get cancel. Cos a minus cos a, answer is 0. RHS. Okay, right. Next one. Next question. Next one. Next one. prove that ఇవి 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఛాన్స్ ఉన్నాయి. sin square a plus sin square of 120 plus a plus sin square of 120 minus a equal to 3/2. ఇలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్రూవ్ దట్ ఇవి 3 ఉన్నాయండి. sin square 60 plus a 60 minus a ఉన్నాయి. ఇవి నేను నార్మల్గా ప్రీవియస్ ఇయర్ ఎక్కువ వచ్చినాయి చెప్పేస్తూ ఉంటా. ఓకేనా, సైన్ ఇది చెప్పేస్తే కాస్ మీరు చేయొచ్చు, సేమ్ సిమిలర్గా ఉంటాయి ఎందుకంటే ఆన్సర్ అదే రావాలి కాబట్టి. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసే వాల్యూ సార్ sin square a plus sin square 120 plus a plus sin square 120 minus a. These are the formulas. sin square 120 plus a, sin square 120 minus a. సో ఈ ఫార్ములా చూస్తే ఏమవుతుంది? sin of a plus b, sin of a minus b అప్లై చేయాలి. sin square a here plus sin of 120 plus a కానీ sin of 120 plus a written as sin 120 అంటే sin of a plus b ఫార్ములా అప్లై చేస్తున్నా. sin of a plus b, sin of a plus b is equal to what? sin a cos b plus cos a sin b. ఓకే, sin of a plus b value is equal to what? sin a cos b plus cos a sin b వాల్యూ. అదే ఇక్కడ నేను అప్లై చేస్తే ఏ వాల్యూ ఎంత అండి? 120 డిగ్రీస్, బి వాల్యూ ఈజ్ ఏ ఓన్లీ. సో cos a ప్లస్ cos 120 degrees sin a, దిస్ ఇస్ ద హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ అప్లై చేస్తాను. నెక్స్ట్ సేమ్ సిమిలర్ దీనికి కూడా అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఏమవుతుంది? sin 120 cos a మైనస్ cos 120 sin a, cos 120 sin a, ఇది కూడా హోల్ స్క్వేర్. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ చూడండి. ఇది టోటల్గా ఏ ప్లస్ బి, ఇది టోటల్గా ఏ మైనస్ బి ఫార్ములా లాగా ఉంది చూడండి. అంటే ఏ ఫార్ములా లాగా అప్లికేబుల్ అవుతుంది? ఈ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. నేను డైరెక్ట్ రాస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 ఆఫ్
a square plus b square. 2 of a square plus b square. Next sin square a sin square a plus ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ sin 120 cos a వాల్యూ అంటే 2 ఆఫ్ బ్రాకెట్లో sin స్క్వేర్ 120 cos స్క్వేర్ a ఒకటి ప్లస్ cos స్క్వేర్ 120 sin స్క్వేర్ a ఒకటి వచ్చేసింది. ఇవి వాల్యూస్. sin స్క్వేర్ a plus 2 of, observe carefully, sin square 120 written as sin square of 90 plus 30 degrees cos square a plus cos square of 90 plus 30. Now 120 degrees nearest are two coordinates are. What is the one is 90 plus theta, another one is 180 minus. We choose the 90 plus theta. Next one is called what? Sin square a. Next one is sin square a. Sin square a plus 2 of sin of 90 plus theta value is sin of 90 plus theta is cos theta. Okay, cos of 90 plus theta is minus sin theta according to all silver teacups. According to all silver teacups, same sin of 90 minus cos theta. That's why we write cos square 30 degrees cos square a, cos square 30 cos square a plus here also same plus sin square 30 sin square a. మీకు డౌట్ రావచ్చు సరే ఇక్కడ కాస్ రాసి అక్కడ సైన్ రాశారంటే సింప్లీ అబ్జర్వ్ స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ కూడా ఏమవుతుందండి పాజిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. sin square a ప్లస్ sin square a ప్లస్ 2 ఆఫ్ cos square 30 వాల్యూ √3/2 whole square cos square a plus here also same sin square 30 value 1/2 whole square sin square a. ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కానీ రైట్. sin square a. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే రబ్ చేస్తున్నా మనకు ఆన్సర్ అయిన వాళ్ళు 3/2 రావాలి. sin square a plus 3/2 sin square a plus 3/2 sorry only 2 of డినామినేటర్లో ఏమవుతుందండి 3 cos square a by 4 ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుంది 1/2 హోల్ స్క్వేర్ అంటే 4 sin square a by 2 4 sin square a by 2 4 సింప్లీ మొత్తం టోటల్ కలిసి ఏమవుతుంది 4 అవుతుంది కానీ 4తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది 4 sin square a ప్లస్ 2 3 6 cos square a ప్లస్ 2 sin square a by ఓవరాల్ కామన్ టర్మ్ is 4 only. In numerator 4 plus 2 6 sin square a plus 6 cos square a by how much 4 only. In numerator we common the 6. When we common the 6 we get sin square a plus cos square a by how much 4 only. 2 2s are 2 3s are 3/2. Already we know that sin square theta plus cos square theta value ఎంతండి 1 only. So RHS exist and that's it completed. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలానే చేస్తాం. ఈ యొక్క క్వశ్చన్ చెప్పేసి రిమైనింగ్ క్వశ్చన్ ట్రై చేయడానికి ఇస్తాను ఎందుకంటే సేమ్ ప్రూవ్ దాంట్లో ఉంటాయి ఎలాంటి చేంజెస్ ఉండవు. సైన్ చెప్పేస్తే నేను సేమ్ యాస్టీస్ కాస్ ఒకటి 1 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ 60 ప్లస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ 60 మైనస్ ఏ ఈక్వల్ టు హౌ మచ్ 3/2. కాస్ స్క్వేర్ 60 మైనస్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ 60 plus a plus cos square 60 minus a. Just expand the cos of a plus b formula, cos of a minus b formula use చేస్తాం. Here cos square a plus cos of a plus b formula cos 60 cos a minus sin 60 sin a whole square plus cos 60 cos a plus
sin 60 sin a whole square. Same as it is observed here. A minus b, a plus b. We know that a minus b whole square plus a plus b whole square formula is 2 of a square plus b square only. Same similarly, cos square a plus cos of and a value is equal to how much? This is the total a value, this is the total a b value. That's why we write 2 of cos square 60 cos square a cos square 60 cos square a my plus sin square 60 sin square a. ఇవన్నీ సింపుల్ అందరి 120 ఉంటే దాన్ని మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇలాంటివి లేవు కూడా మనకి ఇంకా ఈజీ. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఆఫ్ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2. కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది 1/4 కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ 60 వాల్యూ √3/2. √3/2 హోల్ స్క్వేర్ వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3/4 సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా, 3/4 సైన్ స్క్వేర్ ఏ. జస్ట్ అబ్జర్వ్ బై 1 ఉన్నట్లు కదా, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 × 1 4 కాస్ స్క్వేర్ ఏ, 2 కాస్ స్క్వేర్ ఏ, 2 3 6 సైన్ స్క్వేర్ ఏ. అవునా, బై ఓవరాల్గా బై 4 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 6 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 6 సైన్ స్క్వేర్ ఏ బై 4. ఇన్ న్యూమరేటర్ వి కామన్ ద 6 వాల్యూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ cos square a by 4 only. 4 2 2s are 2 3s are. Values are what? 3/2 of sin square a plus cos square a value. That's it. Answer is 3/2. Answer is 3/2. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ చేసినా కూడా అవే వస్తాయి ఆన్సర్లు. ఇవి ట్రై చేయండి ఒకసారి. సేమ్ ఇవే మెథడ్ 60కి ఏ మెథడ్ అప్లై చేసాం, 120కి ఏ మెథడ్ అప్లై చేసాం, వాటికి కూడా ఇవే అదే మెథడ్. ప్రూవ్ దట్ ఫర్ యూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 60 ప్లస్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ ఏ ఈక్వల్ టు 3/2. ఇది కూడా సేమ్ అప్లై చేయండి. అనదర్ వన్, ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ cos square 120 plus a plus cos square 120 minus a. This one also we get 3/2. ఇవి మీరే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ cos 10 degrees ప్రూవ్ దట్ cos 10 degrees cos 30 degrees cos 50 degrees cos 70 degrees ఈక్వల్ టు 3/16. అయితే ఇవి ఆల్రెడీ మీకు కాంపౌండ్ యాంగిల్స్లో వచ్చినాయి, మీకు ఐడియా ఉందో లేదో కానీ ఇవే ప్రాబ్లమ్స్ కాంపౌండ్ యాంగిల్స్లో చేసాం. సరే అక్కడ చేసాక మళ్ళీ ఇక్కడ ఇచ్చిందంటే 2 types ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే షార్ట్కట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎలా సార్ అంటే LHS వాల్యూ ఎలా ఉందండి అబ్జర్వ్ చేయండి. cos 10 cos 30 cos 50 cos 70 కదా. మనకు షార్ట్కట్ ఫార్ములా ఎలా సార్, మీకు షార్ట్కట్ ఎలా గుర్తుకొచ్చిందని చూడండి. cos A cos 60 plus a cos 60 minus a is equal to 1/3 sin 3 sorry 1/4 sin 3. ఇది ఫార్ములా, షార్ట్కట్ ఫార్మ్. సారీ కాస్ వచ్చింది కానీ cos 3. దిస్ ఈజ్ ద షార్ట్కట్ ఫార్ములా. ఈ మెథడ్లో ఉంటాయి cos a cos 60 plus a cos 60 minus a లాగుంటే 1/3 cos 3a. ఇది షార్ట్కట్ ఫార్ములా. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలంటే మళ్ళీ సైన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ కాస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇట్లా షార్ట్కట్లో చేసుకుంటూ వెళ్తాం. మనం అలా చేయకుండా డైరెక్ట్ చేద్దాం, ఈ ఫార్ములా అప్లై చేసుకుందాం. బెటర్ కాస్ ఏ కాస్ 60 ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని అలా రాయొచ్చారా అదే చెక్ చేద్దాం. కాస్ 30 ఏంటిదండి, దిస్ ఇస్ ద నోన్ వాల్యూ, అదొక్కటే తెలిసిన వాల్యూ, అది అలాగ రాసి ఇక రిమైనింగ్ వాల్యూ సారీ కాస్ 10 కాస్ 15 ఏమని రాయొచ్చు కాస్ 60 మైనస్ 10 కాస్ 60 ప్లస్ 7 70. ఓకేనా, రైట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే అన్నోన్ వాల్యూ ఉంటుందో అదే ఏ వాల్యూ కన్వర్ట్ అవుతుంది. చూడండి టోటల్గా ఏముంది ఏ వాల్యూ సేమ్ ఉన్నాయి అంటే మనం ఏం చేయొచ్చు కాస్ 30 ఆఫ్ 1/4 కాస్ 3 ఇంటూ 30 degrees కాస్ 3 ఇంటూ 10 ఓన్లీ బికాస్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ హౌ మచ్ 10. అంటే దీన్ని ఏం రాయొచ్చండి మనం కాస్ 30
కాస్ స్క్వేర్ 30/4. కాస్ 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ బై 4. నథింగ్ బట్ ఏంటండి 3/4/4. వాల్యూ ఇస్ 3/16. RHS కంప్లీటెడ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయండి. అదే సైన్ వచ్చింది అనుకోండి, సైన్ ఏ సైన్ 60 ప్లస్ ఏ సైన్ 60 మైనస్ ఏ ఈక్వల్ 1/4 సైన్ 3a. దట్స్ ఇట్. లెంతీగా చేసే బదులు ఇది ఇస్ షార్ట్ కట్ అండ్ ఈజీ వే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇప్పుడు కాస్ అయిపోయింది, నెక్స్ట్ సైన్ చెప్పేస్తా. ఐ థింక్ సైన్ ఉందా, ఉందండి. ప్రూవ్ దాట్ సైన్ 20 సైన్ 40 సైన్ 60 సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు 3/16. సేమ్ ఫార్ములా, సేమ్ applicable. LHS value is equal to what? Here LHS is sin 20 sin 40 sin 60 sin 180. సార్ అట్లా ఇలా వస్తే ఇలాగే మల్టిప్లికేషన్లో సైన్లు అయిన కాసులను ఉంటే 3 టర్మ్స్ ఉంటాయి, లేకపోతే 4 టర్మ్స్. 3 టర్మ్స్ ఇస్తేనేమో 3 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి. 4 టర్మ్స్ ఇస్తే 1 is the known value. Here sin 60 is the known value. అబ్జర్వ్ చేస్తే అదొకటి అవుట్ సైడ్ రాద్దాం. sin 60 sin 20 లోయెస్ట్ వాల్యూ కాబట్టి అదే ఏ వాల్యూ కన్వర్ట్ అవుతుంది. sin 40 రిటర్న్ యాజ్ 60 minus a, 60 minus how much? 20. sin 80 written as 60 plus 20. 60 plus 20. అంటే ఇప్పుడు ఏమైనా రాయొచ్చు, sin a sin of 60 minus a sin of 60 plus a ఈక్వల్ టు హౌ మచ్ అండి, 1/4 sin 3a. దిస్ ఇస్ ద ఫార్ములా. ఆల్రెడీ కాంపౌండ్ యాంగిల్ యూజ్ చేస్తాం, అదే రిజల్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం, మనకి ఈజీ అవుతుంది. sin 60 ఆఫ్ సైన్ 1/4 సైన్ ఇంటూ 3a వాల్యూ హౌ మచ్ అండి, ఇక్కడ ఏ వాల్యూ ఇస్ వాట్ 20 degrees. దట్స్ వై వి రైట్ సైన్ 60 ఇంటూ సైన్ 60/4 నా. అబ్జర్వ్ హియర్ సైన్ 60 వాల్యూ √3/2, సైన్ 60 ఆల్సో √3/2 by 4. √3 into √3 3/4/4. నథింగ్ బట్ ఏంటండి 3/16. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్. ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇక ట్రిగనామెట్రీ అంటేనే ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ చెప్పేస్తా. అలాంటి క్వశ్చన్స్ లేవు, సో మీకు పెద్ద టెన్షన్ కూడా అవసరం లేదు. ఇవి మేజర్గా ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ట్రై చేయండి. ప్రూవ్ దట్ అని ఇస్తాడు. ప్రూవ్ దట్ ఇట్ వచ్చేసి కాస్ 20 కాస్ 40 కాస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. LHS ఈక్వల్ వాట్, కాస్ 20 కాస్ 40 కాస్ 80. LHS ఈక్వల్ వాట్, కాస్ 20 కాస్ 40 కాస్ 80. ఒక్కసారి టైము 23 minutes. కాస్ 20 కాస్ 40 కాస్ 80 ఇచ్చాడు మనకు. కాస్ 20 కాస్ 40 కాస్ 80 ఇస్తే మనం ఏం చేయొచ్చండి, అన్నోన్ వాల్యూస్ నోన్ వాల్యూస్కి కన్వర్ట్ అయితే చేయలేము మనం, పాసిబిలిటీ లేదు ఇక్కడ. బట్ కాస్ 20 అలాగే ఉంచేసి మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, కాస్ 40 ప్లస్ కాస్ 80 వస్తుంది. అవునా, ఇదే ఫార్ములా లాగా యూజ్ చేయొచ్చు. కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ వాట్ 2 కాస్ సి ప్లస్ డి బై 2. అగైన్ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. కాస్ 20 మైనస్ 2 కాస్ ఆఫ్ సి వాల్యూ 40 ప్లస్ 80 బై 2. అగైన్ కాస్ ఆఫ్ 40 మైనస్ 80 బై 2. అబ్జర్వ్ చేస్తే కాస్ 20 మైనస్ 2 కాస్ 40 80 120 అంటే 60 degrees. కాస్ ఆఫ్ మైనస్ 40 వస్తుంది అంటే 20 degrees వస్తుంది. కాస్ 60 వాల్యూ ఇస్ 1/2 కాస్ 20. 1/2 క్యాట్ క్యాన్సిల్. కాస్ 20 మైనస్ కాస్ 20 ఈక్వల్ టు 0. RHS ఎగ్జిస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే సేమ్
మీకు అందులో సరే మీరు అడ్జస్ట్ సరే నేను ఈ రెండు చేస్తా అంటే ఏది అప్లై చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్ రిజల్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకొన్ని ప్రూవ్ దట్లు ఉన్నాయి చూడండి, ఇవి ట్రై చేయండి. sin 85 మైనస్ sin 35 మైనస్ cos 65 ఈక్వల్ టు 0. LHS తీసుకోండి, ఈ రెండింటికి sin C మైనస్ sin D ఫార్ములా అప్లై చేస్తాం. మీకు cos 65 వస్తుంది, గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ cos 40 ప్లస్ cos 80 ప్లస్ cos 160 ఈక్వల్ టు 0. ఇది కూడా సేమ్ సిమిలర్లీ. నెక్స్ట్ వన్ cos 12 degrees ప్లస్ cos 84 ప్లస్ cos 132 ప్లస్ cos 156 ఈక్వల్ టు -1/2. అంటే ఎనీ వాల్యూస్ ఈ టూ ఆర్ ఈ టూ తీసుకోండి, ఏవి తీసుకున్నా నో ప్రాబ్లం. cos A ప్లస్ cos A, cos A ప్లస్ cos D కంప్లీట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అనదర్ సైన్లు అయిపోయాయి కదండి. ఇవి ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. కాంపౌండ్ యాంగిల్స్ ఓపెన్ చేసి చూస్తాను నేను. ఇక్కడ వస్తాయేమని. సో మేబీ రాకపోవచ్చులేండి, అక్కడ కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి. ఎయిటీ 82 degrees అవే ఉన్నాయి. సో ఇవి పెద్దగా లేవు కాబట్టి నో ప్రాబ్లం, టెన్షన్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఇవి ట్రై చేయండి. 3 if sin x plus important 5 marks or 3 marks వస్తుంది. sin x plus sin y is equal to 3/4 and sin x minus sin y equal to 2/5. prove that 8 tan of x plus y by 2 8 tan of x plus y by 2 is equal to 15 tan of x minus y by 2. 15 tan of x minus y by 2 అని ప్రూవ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్లన్నీ ఒకటే తిరిగి చేస్తామండి. ఓకే, ఒకవేళ చూసేవాళ్ళు వీడియో క్లారిటీ ఎలా ఉందో ఒకసారి కింద మెన్షన్ చేయండి కామెంట్లో. కేస్ ఇంకేమైనా ఇంక్రీజ్ చేయాలా అవన్నీ చూద్దాం. sin x plus sin y is equal to 3/4 and sin x minus sin y is equal to 2/5. Prove that 8 tan of x plus y by 2 15 tan of x minus y by 2 ఇచ్చాడు. అయితే ఇవి 2 కన్సిడర్ చేస్తే కన్సిడర్ గివెన్ దాట్ ఫస్ట్ వన్ ఏంటండి sin x ప్లస్ sin y ఈక్వల్ టు 3/4 కదా. అయితే ఇక్కడ నేను ఇదే ఫార్ములా లాగా ఉంది, sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ వాట్, సైడ్కి రాసేస్తే ఫార్ములా చూసుకోండి. ఇదే sin x ప్లస్ sin y విచ్ ఫార్ములా, sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా. అవునా, సేమ్ ఇక్కడ అదే అప్లై చేస్తున్నా. అంటే 2 sin x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3/4. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. అయితే మనకు ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు కానీ వాట్ ఈస్ ద అనదర్ వన్, sin x మైనస్ sin y ఈజ్ ఈక్వల్ 2/5. అంటే sin x మైనస్ sin y ఈజ్ ఈక్వల్ వాట్ 2/5. జస్ట్ ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి, విచ్ ఫార్ములా హియర్ వి యూస్, sin c మైనస్ sin d ఈక్వల్ టు 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2 మైనస్ sin ఆఫ్ c మైనస్ d బై 2. 2 cos of c plus d by 2 sin of c minus d by 2. Observe here, 2 cos of c value x, d value y, x plus y by 2 sin of x minus y by 2 is equal to how much 2/5. This is the equation number 2. Equation number what 2. So equation number మనకి ఏం కావాలి, equation 1 divided by 2 or 2 divided by as your wish.
మీరు ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 2 డివైడ్ చేద్దాం. 1 ఏంటండి 2 sin ఆఫ్ x ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ x మైనస్ వై బై 2 బై డినామినేటర్లో 2 కాస్ ఆఫ్ x ప్లస్ వై బై 2 సైన్ ఆఫ్ x మైనస్ వై బై 2. ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి 3/4 ఈక్వేషన్ 1 2/5 ఈక్వేషన్ 1 చూడండి 2 గెట్ క్యాన్సిల్. అబ్జర్వ్ చేస్తే సైన్ ఆఫ్ x ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ x బోత్ ఆర్ ది సేమ్ ఉన్నాయి. సైన్ బై కాస్ వాల్యూ సైన్ బై కాస్ ఈస్ టాన్ ఆఫ్ x ప్లస్ వై బై 2 టాన్ ఆఫ్ x ప్లస్ వై బై 2. కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ x మైనస్ వై బై 2 నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందండి 3/4 ఇంటూ 5/2 రెసిప్రోకల్ చేస్తాను నేను. జస్ట్ వి డూ ది రెసిప్రోకల్ ఓన్లీ. వాట్ ఈస్ ద వాల్యూ టాన్ ఆఫ్ చూడండి టాన్ అయితే x ప్లస్ వై కాట్ ఉంది కదండి ఆ ట్రాన్స్ఫర్ చేద్దాం. టాన్ ఆఫ్ x ప్లస్ వై బై 2 1 బై టాన్ ఆఫ్ x మైనస్ వై బై 2. రీజన్ ఏంటి మనకు రెండు ఆన్సర్లు టాన్లోనే ఉండాలి. దట్స్ వై కాట్ టీటా నథింగ్ బట్ ఏంటండి 1 బై టాన్ టీటా. దట్స్ వై టాన్ ఆఫ్ x మైనస్ వై బై 2 ఈక్వల్ టు 3 5 జా 15 4 2 జా 8. టాన్ ఎట్లా దాని 8 ఆఫ్ టాన్ x ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 15 టాన్ ఆఫ్ x మైనస్ వై బై 2. సో ఎన్స్ ప్రూవ్ ఆన్సర్ వచ్చింది కదా మనకు బాగా వచ్చిన వర్డ్ ఎన్స్ ప్రూవ్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటివే ఉంటాయి చేంజ్ ఏమి ఉండదు. if sin x plus sin y equal to 1/4 and cos x plus cos y equal to 1/3, prove that cos of x plus y equal to 7/24. cos of x plus y equal what 7/24. So given that first one ఏంటండి sin x plus sin y equal to 1/4 na sin x plus sin y is 1/4 అంటే what is the formula we use sin c plus sin d formula. sin c plus sin d is 2 cos of c plus d by 2 2 cos of c plus d by 2 sin of sorry wrong రాసానా 2 sin 2 cos of c minus d by this is the formula. sin c plus sin d formula is equal to 2 sin c plus d by 2 cos c minus d by 2. Same observe here. Observe what are the values here 2 sin of x plus y by 2 cos of x minus y by 2 is equal to how much 1/4 is the value 1/4. This is the equation number 1. Next another one is equal to what is the given next one cos x plus cos y equal to 1/3 na. Here we use cos c plus cos d formula. cos c plus cos d equal to 2 cos of c plus d by 2 2 cos of c plus d by 2 cos of c minus d by 2. So cos c plus cos d formula is 2 cos of c plus d by 2 cos of c minus d by 2. Observe చేస్తే ఇక్కడ 2 cos of x plus y by 2 cos of x minus y by 2 is equal to how much అండి 1/3. This is the equation number 2. Equation 1 divided by what equation 2. Equation 1 divided by equation 2. Equation 1 is 2 sin of x plus y by 2 cos of x minus y by 2. By denominator equation 2 2 cos of x plus y by 2 cos of x minus y by 2. Here values are here numerator is 1/4 here denominator 1/3. So 2 get cancelled both get cancelled. Sin by cos value is equal to nothing but tan of x plus y by 2 equal to answer is what 1/4 1/4 3 is how much అండి 12 1/12 వచ్చేస్తుంది. సార్ మరి 1/12 వచ్చేసింది ఆన్సర్ అయిపోయిందంటే మనకేమన్నా
కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 7/24 అని ప్రూవ్ చేయాలి. 7/24 అని ప్రూవ్ చేయాలి. హౌ ఎలా ప్రూవ్ చేస్తామంటే ఆల్రెడీ కాస్ థీటా ఫార్ములా తెలుసు. ఇప్పుడు నార్మల్లీ కాస్ థీటా ఫార్ములా ఏంటండి? నార్మల్గా చూడండి, అబ్జర్వ్. కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 + tan స్క్వేర్ θ. మల్టిపుల్ యాంగిల్స్లో ఉంటుంది కాస్ 2θ. అయితే 2θ ఉంది కాబట్టి అది వచ్చిందండి. అదే కాస్ θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీసుకుంటే ఏమవుతుంది? 1 మైనస్ tan స్క్వేర్ θ బై 2 బై 1 + tan స్క్వేర్ θ బై 2నా వచ్చిందా? అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ θ వి గెట్ x + y. జస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ θ x + y ఉంది అన్నట్టు. ఇన్ ప్లేస్ ఆఫ్ θ x + y అప్లై చేస్తే మనకు కాస్ వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ వి రైట్ ద ఫార్ములా. కాస్ ఆఫ్ x + y ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ x + y బై 2 బై 1 + tan స్క్వేర్ x + y బై 2. ఓకే, దట్స్ ఇట్. 1 మైనస్ tan స్క్వేర్ x + y బై 2 1/2 whole square. 1/2 whole square na? Here also 1/12 whole square. So 1/144 by 1 + 144 because of 12 square value is 144. Simply you write 144 minus 1/144 by 144 plus 1/144. 144 get cancelled. Question ఏమో రాంగ్ చేసామని ఆన్సర్ దగ్గర కూడా వచ్చేలా లేదు. 1/4 1/3. యా, మిస్టేక్ చేసాం కదా. 1/4 ఇంటూ 1/3 కదా, 3/1 అవుతుంది. 3/4 అండి, సారీ. tan x by y ఈజ్ ఈక్వల్ వాట్? 3/4. ఇక్కడ కూడా సబ్మిట్ చేసేటప్పుడు 3/4 సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ నేను మల్టిప్లై చేశాను. 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/16/1 + 9/16. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 16 మైనస్ 9/16. నెక్స్ట్ వాల్యూస్ 16 + 9/16. 16 minus 9 how much? 7/24 is the answer. సేమ్ రిమైనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రతి క్వశ్చన్ జస్ట్ మనం డివిజన్ చేయాల్సింది, ఇంకోటి ఏమీ ఉండదు. జస్ట్ డివిజన్ చేస్తే వి గెట్ ద ఆన్సర్ ఓన్లీ. ఓకేనా? అంటే ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ టైమ్ ఈస్ 37 minutes అయితే ఇంకొక 2 క్వశ్చన్ చేస్తే ఇలాంటివి చేద్దాం. అంటే మీకు కూడా ఎగ్జామ్లో వచ్చినా చేసేలా ఉండాలి కదా. రైట్, ఇలాంటి ఇంకొకటి 2 చేస్తే 2 మీకు ఇచ్చేస్తాయి. ఎందుకంటే అన్ని ప్రూవ్ దట్ కాబట్టి సేమ్ మెథడ్లో ఉంటాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక పార్ట్ 3 వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్కు. మళ్ళీ ఓన్లీ ఇది 5th యూనిట్ మాత్రమే. ఇదేంటిది 5th యూనిట్లో ఒక పార్టే. తర్వాత ఇన్వర్స్ కూడా ఉంది. ఇన్వర్స్ మళ్ళీ ఒక 3 parts వస్తాయండి. అది కూడా లెంత్ టాపికే. ఓ రోజు ఎక్స్, ఓ రోజు వై, ట్రిపుల్ ఉన్న టర్మ్స్ ఇవన్నీ చెప్పుకోవాలి. కొద్దిగా టైం టేకన్ ప్రాసెస్ ఇవన్నీ. ఓకేనా? మళ్ళీ 6th యూనిట్ 2 partsలోనే కంప్లీట్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఉండదు 6th యూనిట్తో. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ cos x plus cos y equal to 3/5 and cos x minus cos y equal to 2/7, show that. అంటే మనం ఆన్సర్ చూపించాల్సి 21 tan of x minus y by 2 plus 10 cot of x plus y by 2 equal to 0 అని ప్రూవ్ చేయాలి. 0 అని ప్రూవ్ చేయాలి, లేకపోతే ఫైండ్ ద వాల్యూ అని కూడా అడుగుతాడు. బోత్ ఆర్ ది సేమ్ ఇలానే కొన్ని వాల్యూ చేంజ్ క్వశ్చన్ ఉంటుంది. మనం ఏంటిదండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు 2/5. ఇక్కడ నేను ఏ ఫామ్లో యూజ్ చేస్తా? కాస్ సి ప్లస్ కాస్ డి ఫామ్లో యూజ్ చేద్దాం. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు వాట్? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అప్లై చేయండి. అప్లై చేస్తే 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్ టు హౌ మచ్? 3/5. ఇది ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అనదర్ వన్ ఏమి ఇచ్చాడండి? కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు 2/7 నా? కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ వాట్? 2/that. వెన్ here we write cos c minus cos d. Cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Here c value is equal to what? C value is x, d value is y na? That's why we write 2 sin of
x plus y by 2 sin of x minus y by 2 is equal to 2 by 2. Equation number 2 same as this. Equation number 1 divided by 2. Divided by 2. Apply the equation 1 is what? 2 cos of x plus y by 2 cos of x minus y by 2. Y denominator value is equal to what? Minus 2 sin of x plus y by 2 sin of x minus y by 2 is equal to 3 by 5 divided by 2 by 7. Observe చేస్తే 2 get cancel అండి. cos by sin చూస్తే cos by sin minus cot of x plus y by 2. Next cos by sin cot of x minus y by 2 equal to 3 by 5 into 7 by 2. ఓకేనా? మనకి ఇందులో రిజల్ట్ tan అనేది దేనికి ఉండాలండి? x మైనస్ వైకి tan ఉండాలి. అంటే ఇది మైనస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అలాగే ఉంచేసి దీన్ని ట్యాన్గా రండి. tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 కాట్ రిటర్న్ అనేది 1 by tan theta. 7 3 is 21 5 2 is 10 only. Just we do the cross multiplication. Minus 10 cot of x plus y by 2 tan transfer చేస్తే 21 tan of x minus y by 2. 21 tan of x minus y. Just total value transfer to the RHS side. We get 21 tan of x minus y by 2 plus 10 cot of x minus y by 2 equal 0 వచ్చిందా? ప్రూవ్ దట్ చేస్తాం. దీని హెన్స్ ప్రూవ్డ్. లాస్ట్ రాస్తాం కదా మనం, ఏదో వచ్చినా రాకుండా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్కే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ సిమిలర్ క్వశ్చన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లు ఇది హోంవర్క్ అనుకోండి. ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 by 5 అండ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 by 7 షో దాట్ 14 tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ 5 cot ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తా, వేరే క్వశ్చన్ ఏమి ఇవ్వను. If cos x plus cos y 3 by 7 and cos x minus cos y is equal to 5 by 9, show that 27 tan of x minus y by 2 plus 35 cot of x plus y by 2 equal to 0 అని ప్రూవ్ చేయాలి. సేమ్ క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉంటాయండి, అంటే ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పేసుకొని ఇంకో టైప్ ఏ ప్లస్ బీ ప్లస్ ఈజ్ ఈక్వల్ 180 degrees sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c అదొక క్లాస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే 180 degrees చెప్పుకుంటే సరిపోద్ది. 180 90 ఎనఫ్. 270 అట్లా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మీకు ఎగ్జామ్లో రావడం రేర్ కాబట్టి మనం వాటిని ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం కవర్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అంటే మేబీ సబ్స్క్రైబర్స్ లేరా తెలియదు, కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. కొద్దిగా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.